ఓ కృష్ణ నీ విశ్వరూపాన్ని చూపించు అనగానే పక్కన ఎవ్వరూ లేరు. ఎంత పెద్ద స్వరూపం అంటే అంత ఎత్తు భగవానుడు కనిపిస్తూ ఉంటే అన్ని చరాచర దేవతలందరూ కూడా ఆయన లోపలికి వచ్చి, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారట. ఒక్కొక్క తల పెరిగిపోతుందట. ఎక్కడ చూసినా సరే భగవంతుడి యొక్క ముఖములు కనిపిస్తున్నాయట. ఇటువైపు చూస్తే ముఖములు, అటువైపు చూస్తే ముఖములు, ఎక్కడ చూసినా ఎన్నో ఎన్నో చేతులు, పాదాలు, ఉదరములు, అగ్ని జ్వాలలు వస్తున్నాయట. దేవతలందరూ భయంతో ప్రార్థన చేస్తున్నారట భగవంతుడికి. అయ్యా ఏమి రూపం ఇది, ఎప్పుడు చూడని రూపం ఏంటి, ఇంత పెద్ద రూపం ఏంటి, ఇంత గొప్ప రూపం ఏంటి అని దేవతలందరూ స్వామికి శరణాగతి చేస్తున్నారట, నమస్కరిస్తూ ఉన్నారట. ఋషులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా స్వామి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారట. ఎక్కడ చూసినా ముఖములట, ముఖముల నుంచి జ్వాలలు వస్తున్నాయట, పెద్ద పెద్ద డంస్ట్రములు కనిపిస్తున్నాయట. కౌరవులందరూ ఎవరైతే ఉన్నారో, ధృతరాష్ట్రుడి పుత్రులు ఎవరైతే ఉన్నారో, భీష్మ ద్రోణాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత వేగంగా భగవంతుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నారట. ఎంత వేగంగా భగవంతుడి లోపలికి నోట్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద డంస్ట్రకు, కోర్లకి శరీరములు ఇలా కొట్టుకొని మొత్తం ఇలా చూర్ణమైపోతుందటండి. రక్తం అంతా కూడా భగవంతుడి యొక్క ముఖముల పైన పడుతుందటండి. ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఒక్కసారి భయపడిపోయి, అయ్యా ఆపయ్యా, ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎందుకు ఇలాంటి దర్శనం ఇస్తున్నావు అని భగవంతుని అడుగుతున్నాడు. నేను నువ్వు అడిగింది చూపిస్తాను, నువ్వు అడగనది కూడా చూపిస్తాను అని భగవంతుడు అన్నాడు కదండి. అర్జునుడు అడగనేది ఏంటో తెలుసా అండి? కాలస్వరూపాన్ని భగవంతుడు చూపించాడు. నేను కాలాన్ని, ఓ అర్జున. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.